పెరోల్ మీద ఇప్పుడు బయటకు వస్తారు కదా, ఇద్దరు ప్లాన్డ్ గా ఒకే పెరోల్ గా ఏర్పాటు చేసుకొని బయట కలవడం, అలాగా వీళ్ళిద్దరి మధ్య లవ్ అనేది ఏర్పడింది. అంటే క్రిమినల్స్ అట్రాక్ట్ అయ్యారనమాట. మామూలుగా సైకలాజికల్ స్టడీ కూడా ఉందండి. సైకలాజికల్ స్టడీలో ఎక్కువ ఉమెన్ క్రైమ్ చేసిన అబ్బాయిల పట్ల అట్రాక్ట్ అవుతారనేది కూడా ఒక స్టడీ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చార్లెస్ శోభరాజన్ అలాగే చేశారు. తర్వాత టెడ్ బండి అని చాలా సినిమాలు, వెబ్ సిరీస్ ఈ మధ్య కూడా వచ్చింది. టెడ్ బండి అనేవాడు 30 మందిని చంపిన సీరియల్ కిల్లర్ అమెరికాలో. అతన్ని కరోల్ అన్న అని ఒక ఆవిడ పెళ్లి చేసుకుంది కోర్టులో. సో అట్లాగే చార్లెస్ మ్యాన్సన్ అని వాడు కూడా చాలా మందిని చంపాడు. ఇలా చాలా మంది క్రిమినల్స్ ని పెళ్లి చేసుకున్న అమ్మాయిల ఉదంతాలు. ఇంకొక రిపోర్ట్ వచ్చింది ఆ మధ్య, అది 100 మంది బ్రిటిష్ ఉమెన్ అమెరికాలో శిక్షలు పడిన వాళ్ళని పెళ్లి చేసుకున్నారు, 100 మంది. సో అంటే క్రైమ్ చేసిన వాళ్ళ పట్ల ఉమెన్ అట్రాక్ట్ అవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది. దాని మీద సైకలాజికల్ స్టడీస్ కూడా ఉన్నాయి. అయితే వీళ్ళిద్దరూ ఈ అమ్మాయి అనుకోని ఉంటది, నేను ఒక్కనే చంపాను, ఇతను 5 మందిని చంపాడంటే వీడిని ఖచ్చితంగా లవ్ చేయాలనుకుని ఉండొచ్చు. అంటే ఇవన్నీ ఓపెన్ గా అనుకోకపోయినా సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ గా పనిచేస్తూ ఉంటాయి. సో అలాగా వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా బాగానే ఉన్నారు, అందంగా ఉన్నాడు. ఈ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు ఫోటోలు చూస్తే. సో దాంతో నవంబర్ లో వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మనం దీన్ని ఓపెన్ గా పెళ్లి చేసుకుందాము ఇలా కాకుండా అని. సో దాంతో కోర్టుకి పెట్టారు. మొన్న కోర్టు పర్మిషన్ ఇచ్చింది 21వ తేదీ. 21వ తేదీ 21వ తేదీ వీళ్ళని బయటకు వదిలారు పెరోల్ మీద. వీడు వాళ్ళ ఊరు ఉంది అనమాట, సొంత ఊరు అల్వార్ అని ఒక టౌన్ దగ్గర బరోదమేవ్ అనే ఒక గ్రామం. వాళ్ళ ఊర్లో వాళ్ళ బంధువుల సమక్షంలో వీళ్ళిద్దరు 23వ తేదీ పెళ్లి చేసుకున్నారు. అంటే నిన్న పెళ్లి చేసుకున్నారు. సో ఇప్పుడు 15 రోజుల వరకు వీళ్ళకి హనీమూన్ టైము. దాని తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళిపోవాలి. సో జైలుకి వెళ్ళిపోయినాక కూడా జైల్లో కానీ మేనేజ్ చేసుకోగలిగితే వీళ్ళు కలిసే అవకాశం ఉంది, ఓపెన్ జైలు కాబట్టి. మామూలుగా అయితే అనేక యూరోపియన్ కంట్రీస్ లో అమెరికాతో సహా కంజుగల్ సెల్స్ అంటారండి. అంటే ఇప్పుడు ఒక ఖైదీ జైల్లో ఉన్నాడు, ఆ ఖైదీని కలవడానికి ఇష్టపడే ఏ అమ్మాయి అయినా, భార్య అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా వస్తే 24 గంటల నుంచి 45 గంటలు వీళ్ళకి ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళిద్దరు సంసారం చేయడానికి. ఆ 45 గంటలు కలిసి ఉండొచ్చు అనమాట. దీన్ని కంజుగల్ సెల్స్ అంటారు. అలాంటి కాన్సెప్ట్ అక్కడ ఉంది. ఇండియాలో కూడా పెట్టాలనే ప్రపోజల్స్ ఉన్నాయి. సో అంటే జైల్లో ఖైదీలకి ఇది ఉండదు కూడా, ఇది కూడా ప్రొవైడ్ చేయాలనేది. మామూలుగా అయితే జైల్లో ఏం చేస్తారంటే, శిక్ష పడిన వాళ్ళది పక్కన పెడితే, పడకుండా ఉంటారు కదా రిమాండ్ ప్రిజనర్స్ ఎలా చేస్తారంటే, నేను ప్రత్యక్షంగా చూశాను కూడా చిత్తూరు జైల్లో ఉన్నప్పుడు. వీళ్ళు మార్నింగ్ వీళ్ళకి కోర్టు కేసు ఉంటుంది. కోర్టు కేసు ఉన్నప్పుడు ఎస్కార్ట్ పోలీసులు వస్తారు. ఎస్కార్ట్ పోలీసులతో వీళ్ళు మాట్లాడుకుంటారు, నీకెంత డబ్బులు ఇస్తానని. అట్లాగే జైలర్తో కూడా మాట్లాడుకుంటారు, డబ్బులు ఇస్తాను. వీళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి 11 గంటలకు ప్రవేశపెడతారు. అక్కడ క్లర్క్ తో మాట్లాడుకొని డబ్బులు ఇస్తారు. క్లర్క్ ఏం చేస్తాడంటే వీళ్ళ ఫైల్ ముందు పెడతారు. ఆ రోజు ఒక 50 ఫైళ్ళు ఉన్నాయనుకో, వీళ్ళ పైకి వెళ్ళిపోతుంది. జడ్జి ఇతను పిలిచిన ఫైల్సే జడ్జి చూస్తాడు, జడ్జి ఇవన్నీ పట్టించుకోడు. సో ఈ ఫైల్ వెళ్ళిపోగానే అదంతా ఏముంటది, చిటికలు అయిపోతుంది. సెకండ్లలో నెక్స్ట్ వాయిదా కేసెస్ డేట్ ఇస్తారు, అయిపోతుంది. అంటే 11:15 ఇతని కోర్టు పని అయిపోతుంది. ఇతను బయటకు వచ్చినాక ఇతనికి ఇల్లా లేకపోతే హోటలా ఏది కన్వీనియంట్ అయితే తీసుకెళ్ళి ఇస్తాడు. వీళ్ళకి బిర్యానీలకి వాటికి డబ్బులు ఇస్తాడు, మామూలుగా డబ్బులు ఇస్తారు. దాంతో వీళ్ళు పక్కకి వెళ్ళిపోతే ఇతనికి నచ్చిన అమ్మాయితోనో లేకపోతే భార్యతోనో గడపచ్చు. ఎప్పటి వరకు? 12 వరకు, రాత్రి టైం అయిపోయే వరకు. టైం 6కి అయిపోతుందండి. కానీ జైలర్ తో ముందే మాట్లాడుకున్నారు కాబట్టి 6కే వచ్చినట్టుగా రాసేసుకుంటారు. నేను చిత్తూరులో ఉన్నప్పుడు అతని భార్య చాలా అందంగా ఉండేది, అతనేమో నల్లగా ఉండేవాడు. వచ్చేది ఆమె, మేమంతా కూడా చూసేవాళ్ళం. సో ఆమెతో రొమాన్స్ కోసం ఇతను వీళ్ళతో మాట్లాడుకున్నాడు, 12 వరకు ఉన్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాడు పారిపోయాడు. సో పారిపోతే జైలరు 12 గంటలకి నా సెల్లుకి వచ్చాడు రాత్రి. సెల్లుకి వచ్చి, బాలాజీ గారు ఇలాగ జరిగింది, మీరు ఈ ఇష్యూ మీద గొడవ చేయకండి దయచేసి, మాకు కొంత టైం ఇవ్వండి సార్ అని నన్ను అడుక్కున్నాడు. సరే నేను చేయనులే అని చెప్పాను. దాంతో 2 రోజుల తర్వాత వాడిని పట్టుకొచ్చి, పారిపోయినట్టు ఎక్కడ అనౌన్స్ చేయలేదు,
ఆ రోజే మళ్ళీ యాజ్ యూజువల్ దొరికినట్టుగా తెచ్చేసి వాడిని వదిలేశారు లోపల. ఇలాగా అదే సార్ జరుగుతాయండి. ఇది. ఇట్లా సో రెచ్చిపోయి. అందుకని ఇవన్నీ తెలిసిన వాళ్ళకి ఏమవుతుందంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు క్రైమ్ చేస్తారంటే దే నో హౌ టు మేనేజ్ ద సిస్టమ్స్. సో అట్లా వీళ్ళిద్దరు ఇప్పుడు క్రిమినల్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకుంటారు? మళ్ళీ కలవం అనే ధైర్యం ఉండాలి. అసలు వాళ్ళు ఆ చంపి శిక్ష పడి కూడా ఎన్నో సంవత్సరాలు గడిచిపోలా ఇంకా. ఎన్నో సంవత్సరాలు గడవలేదు, అయినా బాగానే ఇప్పుడు మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ మైండ్స్ తో లైఫ్ స్టార్ట్ పెళ్లి చేశారు. చేసుకున్నారు ఇద్దరు criminals. సార్ ఇప్పుడు వీళ్ళకి ఎస్కోర్ట్స్ ఏమైనా అంటే పోలీస్ వీళ్ళకి ఎస్కాట్స్ ఏమి ఉండవు. మామూలుగా అందరికి ప్రిజనర్స్ బయటికి తీసుకెళ్ళినప్పుడు గార్డులు ఉంటారు, అదే గార్డ్స్. వాళ్ళకి మేనేజ్ చేసుకుంటే వీళ్ళని కలవడానికి ఒప్పుకోవచ్చు. అది కదా సార్ ఇప్పుడు 15 days బయటికి విడిచిపెడతారన్నారు కదా, 15 days ఏముండదు, పర్లేదా ఇప్పుడు? వాళ్ళకి జామీన్ అవన్నీ కోర్టు ద్వారా కాబట్టి. కాకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ లో వెళ్ళి సంతకాలు చేయాలి డైలీ వెళ్ళి డైలీ గానీ, లేకపోతే అది కోర్టు కండిషన్లు బట్టి డైలీ గానీ 3 రోజులకు ఒకసారి గానీ అలాగా వెళ్ళి, లేకపోతే వారానికి ఒకసారి గానీ వెళ్ళాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్ అంతా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఉండాలి. అంటే ఒక పరివిలో ఉంటారు పారిపోకుండా. ఎంత దారుణమైన క్రైమ్, 5గురు అంటే మాటలు కాదు సార్. ఒక అతను 5గురు చంపాడు, ఆమెమో ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి ఆమె దారుణంగా చంపింది. యాక్చువల్ గా లవ్ ఆఫ్టర్ ద లాకప్ అని ఒక రియాలిటీ షో 2017 వచ్చింది. దాంట్లో ఇండియాలో ఇలాంటి లవ్ స్టోరీలు అన్ని కూడా వచ్చాయి. మనకి పోలం దేవి లవ్ స్టోరీ కూడా ఉంది. పోలం దేవి జైల్లో ఉన్నప్పుడు ఇంకొక అతనితో లవ్ లో ఉండి 400 లెటర్లు రాసింది, వేరే జైలు అన్నమాట. ఒకరికొకరు రాసుకున్నారు, అది కూడా పాపులర్ అయింది. అలాగా జైళ్ళల్లో ఉన్న ప్రిజనర్స్ ని బయట అమ్మాయిలు లవ్ చేయడం, లేకపోతే జైల్లోనే లవ్ చేసుకోవడం, వీటి మీద చాలా సినిమాలు, సాహిత్యం అంతా ఉంది. మనకి ఇది ఈ మధ్యకాలంలో నేను కూడా ఎప్పుడు చూడలేదు ఇండియాలో. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. దీని మీద కూడా నాకు తెలిసి సినిమా గానీ లేకపోతే ఏదైనా వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.